మనకి ట్రైన్లు నీట్గా ఉండాలనుకుంటాం కానీ మనం ట్రైన్లు నీట్గా ఉంచాలని ఎప్పుడు అనుకుంటామా? చూసారా ఎంత చెత్త ఉందో. దయచేసి వినండి, రైలు నంబర్ 6723 మార్కాపూర్ రోడ్ నుండి తెనాలి వెళ్ళవలసిన మార్కాపూర్ రోడ్ తెనాలి మేము 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. అయ్యండి, నేను మీకు ట్రైన్ ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన మెమో ట్రైన్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం మార్కాపురం నుండి తెనాలి వెళ్లే మెమో ట్రైన్ లో ట్రావెల్ చేయబోతున్నాం. అందుకు గాను నేను వచ్చేసాను మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ కి. మన మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇదండి. ఇదేంటిది మార్కాపురం ఉండాలి కానీ మార్కాపురం రోడ్ అని ఉందండి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనకి టౌన్ ఇక్కడ నుంచి సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. సో అక్కడికి రైల్వే లైన్ అందుబాటులో లేదు కాబట్టి దగ్గరలో ఉన్న ఈ స్టేషన్ కి ఆ పేరైతే పెట్టారనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుందండి. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇది మన టికెట్ మార్కాపురం నుంచి తెనాలికి 170 కిలోమీటర్లకి 40 రూపాయలు అయితే తీసుకున్నారు. ఆర్డినరీ ఛార్జెస్. అది బుకింగ్ ఆఫీసు. నేను టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నానండి. గడియారం చూసారా, పెద్ద గడియారం. టైం చూసుకోవచ్చు, 9:37 అయింది. మన ట్రైన్ బయలుదేరేది 9:45 ఇదేనండి మన మెమో ట్రైన్ ఈ రోజు మార్కాపురం నుండి తెనాలి వరకు వెళ్ళేది. మొత్తం 8 కోచెస్, 8 కూడా జనరల్ కోచెస్. ఆర్డినరీ ఛార్జెస్ అనమాట ఈ ట్రైన్ కి. ఈ మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎంఆర్కే. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. అవి 2, 3 ప్లాట్ఫామ్స్. మన ట్రైన్ 1వ నెంబర్ లో ఉందన్నమాట, బయలుదేరడానికి రెడీగా. మన ట్రైన్ బ్యాక్ వ్యూ అనమాట, ఫ్రంట్ వ్యూ కాదు. ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ చూపించాను, ఈ రోజు బ్యాక్ వ్యూ చూపిస్తాను. అలాగే నా కిందకి చూడు కూడా చూపించు, ఏమైనా కనిపించదేమో. మా గోదావరి జిల్లాలో చుట్టుపక్కల ఏరియాల నుంచి శ్రీశైలం వెళ్ళాలంటే బై ట్రైన్ లో వస్తే మాత్రం ఈ మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ లోనే దిగుతారండి. మనకి ఇక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మార్కాపురం టౌన్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి డైరెక్ట్ గా బస్సులు అయితే ఉంటాయి శ్రీశైలం వెళ్ళడానికి. Markapur Road, Tenali memo from Markapur Road to Tenali is ready to leave from platform number 1. ఆన్ టైం కి సిగ్నల్ వచ్చింది మన ట్రైన్ కి. మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం మనం. మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ కి బాయ్ చెప్పే ముందు ఈ మార్కాపురంలో మనకి ఫేమస్ టెంపుల్ ఉందండి. అదేంటో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మార్కాపురం నుంచి కూడా ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్ మార్కాపూర్ రోడ్. గుంటూరు ఛత్రపతి సంభాజీనగర్. స్టేషన్ దాటగానే ఫుల్ టర్నింగ్లు చూసారా, ఇటు అటు ఫుల్ టర్నింగ్ల మీద టర్నింగ్లు కొడతానే ఉంది దాని నుంచి మన బండి. లొకేషన్ అయితే మాత్రం భలే ఉందండి. ఈ పక్క వ్యాగ్ 12B. ఇక మన ట్రైన్ డీటెయిల్స్ లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67239 మార్కాపూర్ రోడ్ నుంచి తెనాలి వెళ్లే మెమూ ప్యాసింజర్. ఇది ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9:45 మార్కాపూర్ రోడ్ లో బయలుదేరి మధ్యాహ్నం 2:45 తెనాలి జంక్షన్ చేరుకుంటుంది. టోటల్ గా 170 కిలోమీటర్ల దూరం, ప్రయాణ సమయం 5 గంటలు. మనకి మార్కాపూర్ రోడ్ నుంచి తెనాలి మధ్యలో ఈ ట్రైన్ 20 హాల్ట్ స్టేషన్స్ లో ఆగుతుంది. మార్కాపూర్ రోడ్డు తెనాలి కలిపి మొత్తం 22 స్టేషన్స్. మనకి మార్కాపూర్ రోడ్ తర్వాత ఫస్ట్ స్టాప్ గజ్జలకొండ. వెల్కమ్ టు గజ్జలకొండ, మొదటి హాల్ రైల్వే స్టేషన్. క్రౌడ్ ఉన్నారండి, గట్టిగానే ఉన్నారు. దీనికి ముందే ఒక ట్రైన్ వెళ్ళింది కాచిగూడ గుంటూరు. అయినా ఈ ట్రైన్కి ఇప్పుడు ఇంతమంది జనం ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బాయ్ బాయ్ గజ్జలకొండ. దొనకొండలో కలుద్దాం. పొద్దునుంచి ఏం తినలేదు. ఇదే మన బ్రేక్ఫాస్ట్. కాశ్మీర్ యాపిల్, పిండికాయలు భలే ఉన్నాయి. మెమో ట్రైన్స్ లో మెయిన్ గా వచ్చిన బాధ ఏంటంటే అన్ని బాగానే ఉంటాయి కానీ ఛార్జింగ్ సాకెట్ సరిగ్గా పనిచేయవు. మనకి ట్రైన్లు నీట్గా ఉండాలనుకుంటాం కానీ మనం ట్రైన్లు నీట్గా ఉంచాలని ఎప్పుడు అనుకుంటామా? చూసారా ఎంత చెత్త ఉందో. ఇది ఎవరో కాదు, ఇది ఎవరో స్టేషన్ మాస్టర్లో లోకో పైలట్లు తినేసి పాడేసినవి కాదు. ఇది మన ప్రయాణికులు చేసిన చెత్తే. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. టాయిలెట్లకి అయితే అసలు వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక విజిట్ చేశానంటే కడుపులో తిప్పేసి బయటకు వచ్చాను. 2వ హాల్ స్టేషన్ దొనకొండకి అయితే వచ్చామండి.
వెల్కమ్ టు దొనకొండ. ఇక్కడ కూడా ఉన్నారు, మామూలుగా కాదు. దొనకొండ స్టేషన్ కోడ్ వచ్చేసి DKD. ఇక్కడ కూడా మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది దొనకొండ రైల్వే స్టేషన్. టైం 10 పోయింది. నేను అప్పుడే అరగంట అయిపోయిందా బయలుదేరి. ఈ దొనకొండలో ఎయిర్పోర్ట్ ఉంటుందంటండి. బ్రిటిష్ వాళ్ళు కట్టించింది, ఏదో 2వ ప్రపంచ యుద్ధంలో కట్టించారంట. ఆ ఫ్లైట్లకి ఎమర్జెన్సీ ఇంధనం కోసం. అటు సైడ్ ఎక్కడ వస్తుంది మనకైతే ఐడియా లేదు. స్టేషన్ గడిపక్కేనా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దొనకొండ తర్వాత మన ట్రైన్ ఆగేది పొట్లపాడులో. బాయ్ బాయ్ దొనకొండ. ఇది ఏం పంట అంటారు? నాకైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. భలే ఉంది చూడటానికి. వెల్కమ్ టు పొట్లపాడు. ఇదంతా మిర్చి తోట. ఇదే ఏ పంట అన్నది నాకు అర్థం కాదు. వెల్కమ్ టు కురిచేడు. పన్నెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి కురిచేడు రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చేసి KCD. అటు స్ట్రైట్ గా కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి కొత్త లైన్ అండి. మనకి గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఉంటుందన్నమాట. అదొక బ్లాక్ బాస్టర్ ప్రాజెక్ట్. అది ఏంటంటే మనకి దర్శి, పొదిలి, కనిగిరి మీదుగా వెంకటగిరి అయితే వెళ్తుందన్నమాట. ఆ లైను కొత్త లైన్. అది ప్రస్తుతం అది కనిగిరి వరకు కంప్లీట్ అయినట్టు ఉంది, డీజిల్ లైను. ఆ లైన్ కనుక కంప్లీట్ అయితే మనకి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి వయా కొత్త రూట్ అయితే వస్తుందన్నమాట. ఎదుర ఇంకొక జంక్షన్ ఉంటుంది, అక్కడ కూడా ఒక కొత్త లైన్ ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. చూసారా, అది లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే అది దర్శి వరకు కంప్లీట్ అయిపోయింది. 26 కిలోమీటర్లు దర్శి వరకు. అప్పుడే మేము డీజిల్ మెమో ట్రైన్స్ తిప్పుతామని చెప్పారు. ఇంకా లేదు, ప్రస్తుతం అయితే మనకి కనిగిరి వరకు కూడా కంప్లీట్ అయినట్టు ఉంది. అది అయినా ఇంకెప్పుడు తిప్పుతారో ఏంటో తెలియదు. మొత్తం 262 కిలోమీటర్లు అండి ఆ లైన్. అది మనకి గుండ్లకమ్మ నుంచి వెంకటగిరి వరకు. వెల్కమ్ టు గుండ్లకమ్మ. స్టేషన్ కోడ్ వచ్చేసి GKM. ఇక్కడికి మనం 15 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. ఇక్కడ చూసిన వ్యవసాయం పనులు గట్టిగానే జరుగుతున్నాయి. గుండ్లకమ్మ. అక్కడ చూసారా గుండ్లకమ్మ జలాశయం బోర్డు ఉంది, పెయింటింగ్. గుండ్లకమ్మ తర్వాత మన ట్రైన్ ఆగేది చీకటీగలపాలెం. చీకటిగలపాలెం. ఇది స్టేషన్ అనుకుంటా. చీకటిగలపాలెం అని ఉంది, చీకటిగలపాలెం అని ఉంది. 2 రకాలుగా ఉంది, కానీ ఇక్కడ వెలిగే ఉంది. కీమ్యాన్ గారు మనకి ట్రాక్ అంతా నీట్ గా ఉంది, అన్ని చెక్ చేశానని చెప్పి సిగ్నల్ చూపించారు మనకి. వినుకొండ రైల్వే స్టేషన్ కి అవుటర్ లో ఉన్నామండి. వినుకొండ రైల్వే గేట్. వెల్కమ్ టు వినుకొండ. వినుకొండలో చాలా మంది క్రౌడ్ ఉన్నారండి.
అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతమంది ఉంటారు. వినుకొండ రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్ సిగ్నల్ వచ్చేసింది. 10:40కి రావాల్సిన ట్రైన్ 11 గంటలకు వచ్చిందండి. అంటే 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం. వినుకొండలో చాలా మంది దిగారు ఎక్కినోళ్ళ కన్నా. వినుకొండ స్టేషన్ కూడా వచ్చేసి వికేఎన్. ఈ పక్క స్టేషన్ అన్ని భలే ఉన్నాయి, పెయింటింగ్స్ తోటి బాగా డిజైన్ చేశారు. స్టేషన్ కూడా చాలా బాగుందండి ఇదే. బై బాయ్ వినుకొండ. వినుకొండ నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు కామెంట్ చేయండి. వినుకొండ వచ్చిన తర్వాత మన ట్రైన్ కలకల్లాడిపోతుంది. ఇప్పుడు కాక మాదిరిగా ఉన్నారు జనాలు. శావల్యాపురం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. శావల్యాపురం జంక్షన్ రైల్వే స్టేషన్ అండి ఇది. మనకి ఇక్కడ నుంచి పిడుగురాల వైపు సపరేట్గా ఒక లైన్ ఉంటుంది, 46 కిలోమీటర్ల లైన్, సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. అదిగోండి లైన్, అది మొత్తం 46 కిలోమీటర్లు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అది. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. మనకి సికింద్రాబాద్ నుంచి పిడుగురాళ్ళ, మనకి శావల్యాపురము, దర్శి, కనిగిరి మీదుగా మనకి తిరుపతి అయితే వెళ్తుంది అనమాట. ఆ లైన్ కొత్త లైన్ అది. ఆ లైన్ లో ప్రస్తుతం ఒక స్పెషల్ ట్రైన్ తిరుగుతుందండి, చర్లపల్లి తిరుపతి స్పెషల్ ట్రైన్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. ఈ పక్క బోర్డు మిస్సింగ్. నర్సరావుపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఆర్టీ. 11 గంటల 11 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందండి. బయలుదేరిపోతుంది కూడాను. అది నర్సరావుపేట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికి మన జర్నీ 98 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. ఇంకా మనకి తెనాలి వెళ్ళడానికి 72 కిలోమీటర్లు పెండింగ్ అయితే ఉంది. నర్సరావుపేట నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు? బై బై నర్సరావుపేట. మనకి మార్కాపూర్ రోడ్ గుంటూరు మధ్యలో ఇదే పెద్ద టౌన్ అనుకుంటా. ఇప్పుడు మనకు ఒక ట్రైన్ క్రాసింగ్ అయింది చూసారా? ఆ ట్రైన్ ఏంటంటే హౌరా నుంచి యశ్వంత్పూర్ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్. నుదురుపాడు. ఫిరంగిపురం స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి.
ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది చూసారా, దీని వెనకాల కొండ ఉంది. ఆ కొండపైన కోట ఉంటుంది అనమాట, కొండవీడి కోట. ఇన్స్టాగ్రామ్లో చూడటమే, కొండపైన దారి ఇలా మెలికలు కింద ఉంటుంది. వెల్కమ్ టు పిరంగిపురం. 12:25 అయిందండి వచ్చేసరికి. ఇక్కడ గంట ఉంది. WDG 6G సూపర్ ఉంది కదండి కలర్. అది బై పిరంగిపురం. నల్లపాడు జంక్షన్ కౌంటర్లో ఉన్నాం. అటు మనకు కనిపిస్తున్న సింగిల్ ట్రాక్ సికింద్రాబాద్ గుంటూరు లైన్. వెల్కమ్ టు నల్లపాడు జంక్షన్. దీని తర్వాత గుంటూరే. గుంటూరు డౌన్. నరసాపురం నుంచి గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి డౌన్ వెళ్తుంది. డౌన్ నుంచి గుంటూరు వచ్చే ట్రైన్ మన ట్రైన్ వెనకాలే ఉంది. సరిగ్గా స్టేషన్ బయట ఆపేయాడు మా ట్రైన్ని. పనులు గట్టిగానే జరుగుతున్నాయి. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ఇప్పటి వరకు 40 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం. 5 నిమిషాలు ముందుగానే వచ్చామండి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. ఇక్కడికి మన జర్నీ 145 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. గుంటూరు జంక్షన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైన్. 1:20 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 1:15 వచ్చిందండి. ఇక్కడ మనకి అఫీషియల్గా 10 నిమిషాలు అయితే స్టాప్ ఉంది. ఇప్పుడు అదనంగా ఇంకొక 5 నిమిషాలు, అంటే మనకి ఇక్కడ 1/2 గంట స్టాప్ ఉందన్నమాట. ఇక్కడ గుంటూరు స్టేషన్ నుంచి సిగ్నల్ వస్తుందండి. 1:30కే బయలుదేరిపోయి మనకి ఇంకా తెనాలి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో ఇంకో 2 హాల్ట్ స్టేషన్స్ ఉన్నాయి. పరిగెట్టుకొచ్చారు, ఆపుతాడా బండి. ఓకే, ఆపాడు బండి ఆపాడు. గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GNT. మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మన ట్రైన్ 3లోంచి బయలుదేరుతుంది. ఇప్పుడు 2లోకి డౌన్ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ వస్తుంది, 1లోకి ఏమో జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇదిగోండి వస్తుంది, విశాఖపట్నం నుండి లింగంపల్లి వెళ్ళే జన్మభూమి ఎక్స్ప్రెస్. ఇంతకీ జన్మభూమి ఎక్స్ప్రెస్ కి ఆ పేరు ఎలా వచ్చిందంటారు? పెట్టారు కాబట్టే వచ్చింది.
గుంటూరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అందులో 3-tier ఎకనామిక్ కోచ్లు కూడా ఉన్నాయి. ఆ ట్రైన్ విజయవాడ నుంచి తెనాలి వెళ్ళి తెనాలి నుంచి గుంటూరు మీదకి వస్తుంది. అది పుష్పుల్ లోకం ఉంటుంది, వెనకాల ఒక లోకం ఉంటుంది. అదిగో చెప్పానా, వెనకాల కూడా వ్యాప్సేవంలోకే ఉంది. అదిగోండి, అది విజయవాడ లైన్, గుంటూరు విజయవాడ మెయిన్ లైన్. మనం తెనాలి వైపు డైవర్షన్ తీసేసుకున్నాం. ఈ గుంటూరులో 2 రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇప్పుడు ఆ లైన్ వెళ్ళింది కదా. అక్కడ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ తెనాలి వైపు ఒక లైన్ ఉంటుంది అనమాట. మీకు ఎదురు వస్తుందో చూపిస్తాను. అదిగోండి లైన్. చెన్నై వెళ్ళే ట్రైన్స్ సర్కార్ ఎక్స్ప్రెస్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఆ రూట్లోనే వస్తాయన్నమాట. ఏంటి స్పీడ్, ఏంటి స్పీడ్, దొల్లగొట్టుకెళ్ళిపోతున్నారు. ఆ పైలట్ గారికి మంచి ఊపి వచ్చినట్టు ఉంది. అదిగోండి నేషనల్ హైవే, కోల్కతా చెన్నై. వేజెండ్లకి వచ్చేసాం. ఇంకా మనం బయలుదేరడానికి సిగ్నల్ రావాలి. స్వాగతం సంగం జాగర్లమూడి. సంగం జాగర్లమూడి అంటే ఇక్కడ ఏదో ఉంది, నాకైతే తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సంగం జాగర్లమూడిలో ఏది ఫేమస్సో, దీనికి ఆ పేరు అలా వచ్చిందో. దీని తర్వాత మనకి డైరెక్ట్గా తెనాలే, 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకా తెనాలి వచ్చామండి, అవుటర్లో ఉన్నాము. ఈ ట్రైన్ జర్నీ చేయడానికి నిన్న రాత్రి 10ంటికి నేను భీమవరంలో ట్రైన్ ఎక్కాను. గుంటూరు వచ్చేసరికి నైట్ 3 అయింది. గుంటూరులో ఇంకో 3 గంటలు వెయిట్ చేసి రేపల నుంచి మార్కాపురం వెళ్ళే ఇదే మెమూ ట్రైన్లో మార్కాపురం వరకు వెళ్ళి రిటర్న్ ట్రైన్ జర్నీ వీడియో చేసుకుని వస్తున్నాను అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సెట్ అవ్వలేదు, భోజనం టైం అయిపోయింది, రాత్రి నిద్ర లేదు. ఓ పక్క నిద్ర వచ్చేస్తుంది, ఓ పక్క ఆగలేదు. తెనాలి జంక్షన్ అవుటర్లో మనం విజయవాడ చెన్నై మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా స్టేషన్ లోపలికి వెళ్ళడం ఒకటే బాకీ. తెనాలి జంక్షన్ అయితే వచ్చామండి. ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్న స్టేషన్లో కూడా క్రౌడ్ అయితే బాగా ఫుల్ అయ్యారు, ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది ట్రైన్కి. కాకపోతే ఏంటంటే ట్రైన్ కొంచెం నీట్నెస్గా ఉంచట్లేదు, తినేసి ఎక్కడ పడితే దగ్గర పడేసి మరీ చండాలం చేసేస్తున్నారు. అసలు అదొకటి కొంచెం నీట్గా ఉంచుకుంటే బాగుందని అనిపించింది. నాకైతే జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టైం చూసుకొచ్చి 2 గంటల 11 నిమిషాలు అవుతుంది. 2 గంటల 45 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ 35 నిమిషాలు ముందుగానే వచ్చేసిందండి తెనాలి జంక్షన్కి. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. మన ట్రైన్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగింది. చూసారా, చెన్నై విజయవాడ మరియు గుంటూరు రేపల్లె ప్యాసింజర్ బళ్ళు ఇచ్చట మారవలెను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రిప్షన్కి ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నాకు కొంత బూస్ట్ కలుగుతుంది, ఇంకా మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. 1 కాదు 2 కాదు అండి, దాదాపు 70 నుండి 80% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇది చాలా దారుణం అండి. ఇది చాలే ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడితే దరిద్రంగా ఉంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.